ఫిదా బాగుంది బాగుంది సూపర్ హీరోయిన్ చాలా బాగుంది, హీరో కన్నా కూడా సూపర్. వర్ణన్న మూవీ హిట్ వరుణ్ తేజ్ హిట్ మంచి హిట్ మంచిగా ఉంది టేకింగ్ సూపర్ బాగుంది. గుడ్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుందండి. చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సాయి పల్లవి చాలా బాగుంది బాగున్నది, తెలుగు తరాన్ని నచ్చింది, తెలుగు సంప్రదాయం, తెలుగు చాలా బాగుంది. సూపర్ సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం అవసరం అంటే స్టోరీ పెద్దగా లేదు, సీన్స్ స్క్రీన్ ప్లే బాగుంది చాలా సూపర్. యా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు శేఖర్ కమల్. బాగుంది స్టోరీ ఎక్సలెంట్ బాగుంది. హీరోయిన్ చాలా బాగా ఇస్తుంది, సూపర్. ఓకే సూపర్ బాగుంది, హీరోయిన్ బాగా ఇస్తుంది. బాగుందన్న బాగుందన్న సూపర్ అండి, ఎక్సలెంట్ మూవీ. వరుణ్ తేజ్ యాక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ అండి, ఎక్సలెంట్ మూవీ. వరుణ్ తేజ్ యాక్షన్ చాలా బాగుంది. And there is a regionalism, there's a lot of regionalism in the movie. It's overall good, it's going to be a hit. The whole movie credit goes to Sai Pallavi, excellent. చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ అండి, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, డైరెక్షన్ సూపర్ సూపర్ బాగుంది సూపర్. సాయి పల్లవి హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. మస్తు ఉంది. చాలా బాగుంది సార్. మళ్ళీ భూమిక పవన్ కళ్యాణ్ కనిపించారు. ఇది పక్కా తెలంగాణ సినిమా. మా శేఖర్ సార్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్. చాలా చాలా బాగుంది, ఇంకొక 10 సార్లు చూడొచ్చు. సాయి పల్లవి యాక్టింగ్ సూపర్, తెలంగాణ లాంగ్వేజ్ సూపర్ మాట్లాడింది. అసలు పవన్ కళ్యాణ్ కాదు అసలు సూపర్ మాట్లాడుతుంది. సినిమా అయితే ఫీదా అయిపోతారు మీరు చూస్తే మాత్రం. తెలంగాణ మూవీ బాగుంది 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 చాలా బాగుంది. సాయి పల్లవి ఈ వెదర్ బాగుందన్న, ఈ వెదర్ బాగుంది. ఫిదా ఇస్ రియలీ నైస్, ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఓకే సూపర్, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. 2:30 గంటలు కూర్చోబెట్టాడు శేఖర్ కమల. బాగా 2:30 కాదు, చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు. వెరీ గుడ్ మూవీ. సినిమా చూసేటప్పుడు అసలు ఫిదా అయిపోతాం సినిమా చూస్తే. నిజంగా అలా ఉంది సినిమా. పాటలు ఒక్కటం లేవు భయ, చాలా పాటలు ఉన్నాయి. అసలు అట్లా అయిపోయింది అనమాట. పిల్ల మెల్లగా వచ్చిన పాట సూపర్ హైలైట్ ఉంది. నేను 5కి 5 భయ, 5కి 10 ఇచ్చినా పర్వాలేదు. సినిమా చాలా బాగుంది అనమాట, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. డైలాగ్ వదిలేండి భయ. సినిమాటోగ్రఫీ బాగుంది, శక్తి గారి మ్యూజిక్ బాగుంది, సాయి పల్లవి స్టీల్స్ ద షో. దాని తర్వాత మన
అదేంటి సాయి చంద్ గారు అని చెప్పేసి అప్పట్లో మెగాస్టార్తో మంచు పల్లకి ఇలాంటి అప్పట్లో మెగాస్టార్తో మంచు పల్లకి ఇలాంటి మూవీలో చేశారు. ఆయన చాలా బాగా చేశారు. అండ్ మన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు వాళ్ళ మదర్ ఏమో అత్తమ్మ కింద చేశారు. తను కూడా సింపుల్గా, అందరూ సింపుల్గా అనమాట. సత్యం రాజేష్ కూడా అక్కడక్కడ కామెడీకి ఆయన సెపరేట్ ట్రాక్ లేకుండా బాగా తీసుకొచ్చాడు. ఓవరాల్ వింటేజ్ శేఖర్ కమ్లా మూవీ అనమాట, వన్ వర్డ్లో. థ్యాంక్ యూ. వింటేజ్ శేఖర్ కమ్లా మూవీ అనమాట. శేఖర్ కమ్లా ఈజ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఆసమ్ లవ్ స్టోరీ దిస్ టైమ్. వరుణ్ తేజ్, సాయి పల్లవి వీళ్ళందరూ హైలైట్. సాయి పల్లవి మాత్రం చాలా బాగా చేసింది. తను మాత్రం స్టీల్ ద షో, అంటే ఆ తెలంగాణలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అదంతా చాలా బాగా, తెలంగాణ స్లాంగ్ అదంతా. సో ఇక్కడ మన తెలంగాణ కల్చర్, అక్కడ యూఎస్ కల్చర్ రెండు అంటే ఒక జర్నీ లాగా అనమాట. ఒక జనరల్గా ఒక పెళ్ళైన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళతో పెళ్ళైతే ఎట్లా జర్నీ ఉంటుంది అదంతా చాలా రియాలిటీగా చూపించారు. అఫ్కోర్స్ శేఖర్ కమ్లా ఈజ్ నోన్ ఫర్ రియాలిటీ చెక్స్. సో న్యాచురల్గా ఉంటుంది. మస్ట్ వాచ్ మూవీ. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.